ఉపనిషత్తులన్నీ ప్రశ్నలతోనే మొదలవుతాయి. నేను ఎవరు? బ్రహ్మం ఏమిటి? సృష్టి రహస్యం ఏమిటి? ఆత్మ ఎవరు? దైవం ఎవరు? మరణం తరువాత ఏమవుతుంది? ఇలా లోతైన తాత్విక ప్రశ్నలతో మొదలవుతాయి. చర్చ మరియు సందేహాలను దైవంగా భావించే ఏకైక మతం హిందూ మతం. ఇది హిందూ మతంలోనే సాధ్యం. హిందూ మతం అన్ని మార్గాలను అంగీకరిస్తుంది. ఋగ్వేదం చెబుతుంది, ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని. అంటే సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దానిని వివిధ రకాలుగా వర్ణిస్తారు. నువ్వు శివుణ్ణి పూజించినా, విష్ణువుని పూజించినా, అమ్మవారిని పూజించినా, లేక రూపం లేని పరబ్రహ్మని పూజించినా అంతా ఒక్కటే. వేరే మతాన్ని అనుసరించినా సరే నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించు అని హిందూ మతం చెబుతుంది. ఇంత స్వేచ్ఛ మరే మతం ఇవ్వదు. దేవుణ్ణి ఇంత అందంగా, అద్భుతంగా వివరించిన మతం మరేదీ లేదు.